అందరికీ నమస్కారం అండి. సుందర నాగభద్ర ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇది అన్నంలోకి, జొన్న రొట్టెల్లోకి, పూరి, చపాతీ, అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి, ఏ రొట్టెలోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. దీనికోసం బాండిలో నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే 7-8 పచ్చిమిరపకాయలు అవి కారాన్ని బట్టి వేసుకోండి. వేసి దోరగా వేయించి ఓ పక్కకు తీసి పెట్టుకోండి. అదేవిధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా పల్లీలు వేసి వేయించండి. కొద్దిగా పసుపు వేయండి, ఇమ్యూనిటీ పవర్ కోసం మనం అన్నింటిలో వేస్తాం కదా. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేను 3/4 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత 3 వంతులు కొబ్బరి ముక్కలు వేసుకోండి. కొబ్బరి బాగుంటుంది. అయితే ఇది కొబ్బరి కూడా కోర్సుగా నలగాలండి. కొబ్బరి బాగా నలిగిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేయండి. ఒక వంతు వేయాలి. 3:1 అండి. వేసిన తర్వాత బరకగా రుద్దిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి పైన తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోపోయినా బాగుంటుంది. అయితే 2 స్పూన్ల నూనె వేసి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 మెత్తగా దించిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగు వేయండి. లేదంటే పావు టీ స్పూన్ ఇంగు వేసినా పర్వాలేదండి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేపిన ఆ తాలింపును ఈ కొబ్బరి మామిడికాయ మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిగి తిప్పి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇది అందరికీ నచ్చుతుందండి. ఎవరికైనా సీజన్ కాబట్టి మామిడికాయ పులుపు మన శరీరానికి అవసరం అండి, ఇలాంటి విటమిన్ సి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.